5 అధ్యక్ష రిజైన్ ఒప్పుకోరా? ఇది ఏపీ మండలికి రాజీనామా చేసిన 6 ఎమ్మెల్సీల గోస. మరి చైర్మన్ ఏమంటున్నారు చూద్దాం. హెచ్ఐఎల్టీ హీట్ మీదున్న బీజేపీ ఆ స్కీమే పెద్ద స్కామ్ అంటూ బీజేపీ చేపడుతున్న యాక్షన్ ప్లాన్ ఏంటో ట్రాక్ చేద్దాం 5/5లో. ఆర్ కృష్ణయ్య ధైర్యం ఏంటి? ఎందుకంటూ అంటే ఒకవైపు నామినేషన్లు, ఎన్నికల డేట్ కూడా వస్తుంటే ఇంకా పోరు బాట అంటున్నారు. ఎలా వర్కౌట్ అవుతుంది చూద్దాం ఈ బులెటిన్ లో. మేడారంలో చెట్లు తీయొద్దు, లైట్లు పెంచాలి. మేడారం అంటే అలా ఉండాలంటూ రేవంత్ ఇచ్చిన ఫైనల్ టచ్ ఏంటి చూద్దాం. ఇక ఫైనల్లీ ఎస్ఐఆర్ రిజిస్ట్రేషన్ల ఒత్తిడికి బూత్ లెవెల్ ఆఫీసర్లు చనిపోతున్నారంటూ బెంగాల్ రచ్చ యూపీకి అటు నుంచి పార్లమెంట్ ని తాకింది. ఆ డీటెయిల్స్ కూడా 5/5లో ట్రాక్ చేద్దాం. ఏపీలో వైసీపీ శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేసిన 6 ఎమ్మెల్సీల అంశం అంతులేని కథలా మారిపోయింది. ఇప్పుడు తాము నిబంధనల ప్రకారమే రాజీనామా చేశామని చెబుతున్న ఆ 6 ఎమ్మెల్సీలు తమ రాజీనామాల్ని వెంటనే ఆమోదించాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. అటు మండలి చైర్మన్ మోషన్ రాజు మాత్రం ఎటూ తేల్చట్లేదు. దీంతో చైర్మన్ వైఖరికి నిరసనగా ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు జయమంగళ వెంకటరమణ. దీంతో వెంకటరమణ రాజీనామాపై 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది ఉన్నత న్యాయస్థానం. ఈ క్రమంలో రాజీనామా చేసిన 6 ఎమ్మెల్సీలను పిలిచి విచారించారు మోషన్ రాజు. రాజీనామాకు కారణాలు అడిగి తెలుసుకున్నారు. మరో పార్టీలో చేరిన తాను వైసీపీ ఎమ్మెల్సీగా కొనసాగడానికి సిద్ధంగా లేనని ఈ సందర్భంగా స్పష్టం చేశారు జయమంగళ వెంకటరమణ. ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ వాళ్ళు తెలియదు 2014లో 23 మంది వచ్చి అక్కడ బీఫామ్ తీసుకుని ఎమ్మెల్యేకి అయితే ఇక్కడ పరిపాలన. బీఆర్ఎస్ కూడా అంతే, దగ్గర 10 మందో 14 మందో అక్కడ బీఫామ్ తీసుకుని ఎమ్మెల్యేలే ఇక్కడ పాలిస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ అధికారం. నాకు ఎథిక్స్ ఉన్నాయి, మా నాన్న ఎక్స్ సర్వీస్ మ్యాన్. ఎస్, మాకు ఎథిక్స్ ఉన్నాయి కాబట్టి మేము నీతి తగ్గపో. అక్కడ ఆయన బీఫామ్ ఇచ్చాడు కనుక ఆయనకి రిజైన్ చేసి గుడ్ బై చెప్పి అయ్యా ఈ కూటమిలో జాయిన్ అయ్యాను 5 అవసరాల కోసం. గతంలో వైసీపీ నుంచి శాసనమండలికి ఎన్నికయ్యారు మర్రి రాజశేఖర్, కళ్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, జకియా ఖాను, పోతుల సునీత, జయమంగళం వెంకటరమణ. అయితే అసెంబ్లీ ఎన్నికల తరువాత వీరంతా కూడా వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. బాధ్యతగా ఆ పార్టీ తరఫున తమకు దక్కిన ఎమ్మెల్సీ పదవులకు సైతం గుడ్ బై చెప్పేశారు. వీరిలో బల్లి కళ్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, మర్రి రాజశేఖర్ టీడీపీలో చేరిపోయారు. ఇక పోతుల సునీత, జకియా ఖాను బీజేపీలోకి వెళ్లిపోయారు. జయమంగళ వెంకటరమణ జనసేన కండువా కప్పుకున్నారు. అయితే వీరంతా రాజీనామా చేసి నెలలు గడిచిపోతున్నా మండలి చైర్మన్ నుంచి ఆమోదం మాత్రం దొరకలేదు. అలాగని సాంకేతిక కారణాలతో తిరస్కరించనూ లేదు. దీంతో అటు మాజీ కాలేక ఇటు పదవిలోనూ కొనసాగలేక సతమతమైపోతున్నారు. అందుకే తమ రాజీనామాలపై నిర్ణయం తీసుకోవాలంటూ చైర్మన్ పై ఒత్తిడి పెంచుతున్నారు. మండలి చైర్మన్ మోషన్ రాజు వైఖరి వెనుక బలమైన రాజకీయ కారణాలే కనిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమైపోయిన వైసీపీకి మండలిలో స్పష్టమైన మెజారిటీ ఉంది. అయితే ఈ 6 సభ్యులు రాజీనామా చేస్తే ఆ స్థానాలు ఖాళీ అయిపోతాయి. వాటి స్థానంలో అధికార పార్టీ నేతలే ఎన్నికవుతారు. అదే దారిలో మరికొంతమంది ఎమ్మెల్సీలు నడిచే అవకాశం ఉంటుంది. అందుకే తన చేతిలో ఉన్న పవర్ ని అడ్డం పెట్టుకుని మండలిలో పార్టీ బలహీన పడకుండా చూస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఎన్నాళ్ళిలా రాజీనామాలకు ఆమోదం తెలపకుండా పెండింగ్ లో పెడతారు అన్నదే ఇప్పుడు అంతు చిక్కని ప్రశ్న. ఆ రాజీనామాలకు చైర్మన్ అసలు ఎందుకు ఆమోదం తెలపట్లేదు? ఆయన ఏం కారణాలు చెప్తున్నారు? మా ప్రతినిధి వసంత్ సిద్ధంగా ఉన్నారు. వసంత్, వైసీపీకి రాజీనామా చేసినటువంటి ఎమ్మెల్సీలు మొత్తం కూడా నేడు మండలి చైర్మన్ ఎదుట విచారణకు హాజరయ్యారు. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీలు ఎవరైతే రాజీనామా చేసినటువంటి ఉంటారో అందరితో ప్రత్యేకంగా మాట్లాడారు, వారిని విచారించారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు సీనియర్ పొలిటీషియన్ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ మనతో ఉన్నారు. సార్, ఏంటి మండలి చైర్మన్తో మీరు భేటీ అయ్యారు, మీ రాజీనామాకి సంబంధించి ఆయన ఏమడిగారు, మీరు ఏం చెప్పారు? స్వచ్ఛందంగా చేశారా లేదని అడిగాడు. స్వచ్ఛందంగానే రాజీనామా చేశామని చెప్పాం. ఎప్పుడు చేశారంటే పలానా 19వ తారీఖు మార్చి నెలలో 25వ సంవత్సరంలో చేసామని చెప్పాను. మరి ఆయన దీంట్లో ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ ఉందా అని అడిగాడు. ఇన్ఫ్లుయెన్స్ లేదు అని చెప్పాను. నా వాలంటరీగా నేనే రాజీనామా చేసి మీకే మొట్టమొదటిసారిగా తీసుకొచ్చి ఇచ్చానని చెప్పాను. ఆ రోజు మరి ఏం చెప్పావంటే నీకు ఆ రోజు నేను వాలంటరీగా చేశానని చెప్పాను అన్నాడు. మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత ఎవరితోటి మాట్లాడావని అడిగాడు. రాజీనామా లెటర్ ఇచ్చిన తర్వాత మీ ఛాంబర్ ముందే విలేకరులు వచ్చి నుంచుంటే మీ ఛాంబర్ ముందు విలేకరులతో చెప్పాను, నేను రాజీనామా చేశాను, వాళ్ళందరినీ కూడా స్వచ్ఛందంగానే చేశాను, ఆ రోజు చెప్పానని చెప్పాను. సార్, అంటే స్పీకర్ చైర్మన్కి ఉన్నటువంటి విచక్షణ అధికారుల దృష్ట్యా ఆయన నిర్ణయం తీసుకోవాల్సి ఉండదు. ఎందుకు మీ రాజీనామాలు ఆమోదించట్లేదు అనుకుంటున్నారు మీరు?
చూద్దాం అతను మరి ఏం చెబుతాడో కారణాలు. ఇప్పుడు కారణాలు చెప్పలేదనేగా జయమంగళం హైకోర్టుకు వెళ్ళింది. మరి అదేమన్నా 4 వీక్స్లో వితిన్ 4 వీక్స్లో దాన్ని ఏదో ఒక రకంగా డెసిషన్ తీసుకోమన్నారు. ఆ డెసిషన్ తీసుకోవాలి ఆయన 4 వీక్స్లో, వితిన్ 4 వీక్స్లో ఏం తీసుకుంటాడో చూద్దాం. అంటే మీరు మండలిలో కూడా రాజీనామాలు ఆమోదించాలని మీరు గతంలో అడిగినట్లు ఉన్నారు సార్. ఇప్పుడు ఈ రాజీనామాల ఆమోదానికి సంబంధించిన పొలిటికల్ స్ట్రాటజీ ఏమన్నా ఉందనుకున్నా ఆమోదించకపోవడం వెనక ప్రత్యేకించి తెలియదు మరి ఆయన ఏ ఉద్దేశంతో చేస్తున్నాడు. ఆయన చైర్మన్ కదా, చైర్మన్ కాబట్టి ఇప్పుడు దాకా గట్టి పెట్టకూడదు. లేవు ఎప్పుడో రాజీనామాలు యాక్సెప్ట్ చేయాలి, ఇప్పుడు దాకా గట్టి పెట్టకూడదు కదా. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు జయమంగళ వెంకటరమణ గారు హైకోర్టును ఆశ్రయించారు. రాజీనామా ఆమోదాలకు సంబంధించి 15 రోజుల నుంచి 30 రోజుల్లోపే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఆయన నిర్ణయం చెప్పాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఈ స్పష్టంగా ఒక ప్రకటన చేయకపోయినా నిర్ణయం తీసుకుని హైకోర్టుకి మీరు కూడా వెళ్ళే అవకాశం. అది ఇప్పుడు ఎట్లా చెబుతాం మనం, ఏం చెప్తాడో చూద్దాం, దాన్ని బట్టి కదా ఆయన నిర్ణయం మీద మేము వెళ్తాం. తాము ఎమ్మెల్సీ పదవులకి రాజీనామాలు చేశాము, వాటి ఆమోదించేటటువంటి విషయంలో మండలి చైర్మన్కు ఉన్నటువంటి విచక్షణాధికార దృష్ట్యా వాటిని ఆమోదించాల్సిన అవసరం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ వసంత్. కమింగ్ టు సెకండ్ న్యూస్, తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన హిల్ట్ పాలసీకి వ్యతిరేకంగా బీజేపీ కూడా దూకుడు పెంచింది. ఇప్పటికే ఈ పాలసీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తుండగా ఇప్పుడు బీజేపీ కూడా ఈ అంశంపై పోరాటానికి సిద్ధమవుతోంది. ఈ పాలసీపై చర్చకు రావాలని బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి కొద్ది రోజుల క్రితం ప్రభుత్వానికి సవాల్ విసిరారు. ఇక ఇవాళ అదే అంశంపై బీజేపీ నేతల బృందం గవర్నర్ని కలిసి కంప్లైంట్ చేసింది. హెచ్ఏఎల్టీ పేరుతో ప్రభుత్వం స్కామ్ చేస్తుందని ఆరోపించింది. జీవో నంబర్ 27ని రద్దు చేయాలని గవర్నర్కి వినతి పత్రం అందజేశారు. దీనిపై రిటైర్డ్ హైకోర్టు జడ్జితో కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తుందని బీజేపీ ఆరోపిస్తోంది. ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఈ నెల 7న ఇందిరాపార్క్ దగ్గర బీజేపీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించనున్నట్టు నేతలు తెలిపారు. మున్సిపాలిటీల విలీనం ద్వారా జీహెచ్ఎంసీని విస్తరించాలనుకుంటోందని, ఇందులోనూ ఎన్నో కుట్రలు దాగున్నాయని బీజేపీ నేతలు ఆరోపించారు. మనం చూసినాము, మొన్ననే ఒక ప్రైవేట్ సంస్థ హైదరాబాద్లో హైదరాబాద్కు అవతల 151 కోట్లకు ఒక ఎకరం కొనడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఈ హిల్ట్ ఉన్నటువంటిగా ఇండస్ట్రియల్ ఏరియా ఉందో, హిల్ట్ కింద ఈ ఇండస్ట్రియల్ ఏరియా భూములు దాదాపు వేరే తక్కువ రేటుకు రియల్ ఎస్టేట్ వాళ్లకు దొరికే అవకాశాలు దొరుకుతున్నాయి. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి విద్యాసాగర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. విద్యాసాగర్, ఈ హిల్ట్ పాలసీపై గవర్నర్ కి బీజేపీ నేతలు కంప్లైంట్ చేసినట్టు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎస్, రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినట్టు జీవో నెంబర్ 21 ఏదైతే హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ ఉందో దానికి వ్యతిరేకంగా బీజేపీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంది. గత కొద్ది రోజులుగా బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి వరుస ప్రెస్ మీట్లతో పాటు పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో పాటు అసెంబ్లీలో చర్చకు రావాలంటూ కూడా ఆయన మంత్రులకు కేబినెట్ సబ్ కమిటీకి ఒక సవాలు విసిరారు. ఆ తర్వాత వెనువెంటనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నేతృత్వంలో ఈరోజు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిసి ఈ హిల్ట్ పాలసీ మీద ప్రభుత్వ వైఖరి మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా వారు గవర్నర్కు ఒక వినతి పత్రాన్ని అందజేశారు. దాంట్లో ప్రధానంగా 3 అంశాలను డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా జీవో నెంబర్ 27 ఏదైతే తీసుకొచ్చారో దాన్ని వెంటనే రద్దు చేయాలి. అదేవిధంగా ఈ జీవో నెంబర్ 27లో ఏదైతే హిల్ట్ పాలసీని తీసుకొచ్చారో దాని మీద ఒక హైకోర్టు రిటైర్డ్ జడ్జి తోటి ఒక కమిషన్ ఏర్పాటు చేసి ఏ అంశాల మీద దీనికి సంబంధించి మంత్రి శ్రీధర్ బాబు కూడా ఈ అంశంపై మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. గ్రామాన ప్రాంతంలో ఉంటున్న ఆ గ్రామ పంచాయతీకి సంబంధించిన విలీనాలు ఇది మొదటిసారి తీసుకున్న నిర్ణయం కాదు. రాష్ట్ర అభివృద్ధి భాగంలో గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించిన అభివృద్ధి భాగంలో గతంలో ఇలాంటివి అనేక సందర్భాల్లో విలీనం కూడా చేయటం జరిగింది. మేము ఈరోజు స్పష్టంగా చెప్తా ఉన్నాం, మేము ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు ఒక శాస్త్రీయబద్ధంతో జనానికి సంబంధించిన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం స్థిరంగా ఆ డిపార్ట్మెంట్లకు పరంగా కానీ ఈరోజు మేము చేసే ప్రతి ఆలోచన మరి ఇటు పరిశ్రమలకు కానీ ప్రజలకు సంబంధించిన అంశాలను దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్ళటం జరుగుతుంది. నేను మరొకసారి పాత్రికేయ మిత్రుల ద్వారా మరి రాష్ట్ర ప్రజలందరికీ గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించిన ప్రజానికానికి మరొకసారి స్పష్టం చేయదలుచుకున్నాం. ఏదైతే హిల్ట్ పాలసీకి సంబంధించిన జీవో, ఆ జీవోకు సంబంధించి ఇది పట్టాలుండి వారి సొంత భూములకు సంబంధించి
వారి సొంత భూములకు సంబంధించిన అంశంలో కన్వర్షన్ ఫీజుని విధించడం జరిగింది. లీజ్ ల్యాండ్స్ సంబంధించి ప్రభుత్వానికి సంబంధించిన భూములపై వెసులుబాటు ఇవ్వలేదు. ప్రభుత్వ భూములు ఉత్తగానే ఇచ్చినామని చెప్పుకునే వారికి కూడా తెలిసి కూడా కావాలనే భ్రమ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు మేమేం చెప్తా ఉన్నాం, రీడెవలప్మెంట్ కావాలి ఇండస్ట్రియల్ పార్క్ లేఅవుట్స్ అని. అదేవిధంగా ఒక పాలసీ నిర్ణయం తీసుకోవాలి. అడ్డగోలుగా ఇష్టారాజ్యంగా ఎవరికి నస్తే వారికి ఇచ్చే ఆలోచన చేసింది గత టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుంటే ఆ విధానపరమైన నిర్ణయాల్లో ట్రాన్స్పరెంట్గా ఆ విధానాన్ని ప్రజలకు అందించాలనే ఒక ప్రధానమైన అంశంతో పోతా ఉన్నాం. ఈరోజు ఎవ్వరికి కూడా టైటిల్ మార్పు, ఎందుకంటే టైటిల్ ఆల్రెడీ వారికి సంబంధించిన వ్యక్తుల దగ్గరే ఉంది, టైటిల్ మార్పు జరుగుతలేదు. ఇప్పుడు ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా, హఫీజ్పేట్ ఇండస్ట్రియల్ ఏరియా అండ్ బాలానగర్ ఇండస్ట్రియల్ ఏరియాకు సంబంధించి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో తీసుకొచ్చిన జియో ప్రకారం ఇవన్నీ 3 ఇండస్ట్రియల్ ఎస్టేట్స్లో లీజ్ ల్యాండ్స్ అంటే ప్రభుత్వానికి హక్కులు కలిగిన ల్యాండ్స్, దాన్ని ఫ్రీ హోల్డ్ చేయటం జరిగింది. ఫ్రీ హోల్డ్ చేస్తూ లీజ్ తీసుకున్న వారికి కొద్దిగా కన్వర్షన్ ఛార్జీలను ఫిక్స్ చేసి వారికి పూర్తి స్థాయిలో రైట్స్ ఇచ్చే కార్యక్రమం చేసిండ్రు. వారు ప్రభుత్వ భూములు దారదత్తం చేయటం జరిగింది. దానికి తోడు ఇల్లీగల్ ఆక్యుపెంట్స్ అంటే సబ్లీజ్కు సంబంధించిన సబ్లీజు, ఇంకా దాంట్లో సబ్లీజ్ తీసుకున్న వారిపైన కూడా ఒక ఫీజు నిర్ణయం చేసి టైటిల్ మార్పు చేయడం జరిగింది. దీంట్లో డిఫరెన్సు నేను మా పాత్రికేయ మిత్రులందరినీ కూడా కోరుతా ఉన్నాను. దిస్ ఈజ్ ద డిఫరెన్స్. వారు లీజ్ హోల్డ్ ల్యాండ్స్, ప్రభుత్వం పూర్తి స్థాయిలో హక్కులు కలిగిన ల్యాండ్స్ను దారాదత్తం చేసిన వారు. పల్లెపోరులో ఎన్నెన్నో చిత్రాలు. ఓవైపు పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం జోరు, మరోవైపు బీసీ సంఘాల పోరు. దీంతో రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది. ప్రస్తుతం 2వ విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. మొదటి రోజు గ్రామ పంచాయతీలకు 2963 నామినేషన్లు, వార్డులకు 3608 నామినేషన్లు దాఖలయ్యాయి. నల్లగొండ జిల్లాలో అత్యధికంగా 195 పంచాయతీలకు నామినేషన్లు, 95 వార్డులకు నామినేషన్స్ వచ్చాయి. సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్లో నామినేషన్ల జోరు కంటిన్యూ అవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 4332 గ్రామ పంచాయతీలు, 38342 వార్డులకు సెకండ్ ఫేజ్లో ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు ఈ నెల 11న తొలి విడత 4236 పంచాయతీలు, 37440 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పుడు బరిలో ఉండే అభ్యర్థుల తుది జాబితా ఖరారు చేసేందుకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. తొలి విడత ఎన్నికల ప్రక్రియ అంతా చివరి దశకు చేరుకున్న బీసీ సంఘాలు మాత్రం తగ్గేదేలే అంటున్నాయి. 11న పోలింగ్ ఉంది, 10న ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలుస్తామని చెబుతున్నారు బీసీ సంఘాల నేతలు. జీవో నెంబర్ 46 రద్దు చేసే వరకు తమ పోరాటం కంటిన్యూ చేస్తామంటున్నారు ఆర్ కృష్ణయ్య. ఎన్టీఆర్ 23% రిజర్వేషన్లు పెట్టినప్పుడు కూడా బీసీలకు ఇంత అన్యాయం జరగలేదన్నారు. జారీ చేసినటువంటి జీవో నెంబర్ 46ను రద్దు చేయాలని, దీని మూలంగా బీసీల గొంతు వచ్చారు, బీసీలకు మోసం చేశారు, బీసీలకు అన్యాయం జరిగింది, వేలాది మంది సర్పంచులు కావాల్సిన వారు కాకుండా పోయారు అని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు పెద్ద ఎత్తున భారీ ప్రదర్శన వేలాది మందితో నిర్వహించడం జరిగింది. ఈ నెల డిసెంబర్ 10న చలో ఢిల్లీ పెట్టి ఢిల్లీలో ప్రధానమంత్రిని కలవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ప్రధానమంత్రిని కలిసి దీని మీద ఆయన తోటి మాట్లాడి రాజ్యాంగ సవరణ కోసమే మేము గట్టి ప్రయత్నం చేస్తున్నాం.
ప్రతినిధి ఎలెందర్ తో మాట్లాడదాం. ఎలెందర్, ఒకవైపు బీసీల పోరు కొనసాగుతూనే ఉంది, ఎన్నికల ప్రాసెస్ కూడా కంటిన్యూ అవుతూనే ఉంది. ఏం జరగబోతోంది? అలాగే డిసెంబర్ 10వ తేదీన మోదీని కలుస్తాము అంటున్నారు. అపాయింట్మెంట్ దొరికిందా? ఏం విజ్ఞప్తి చేయబోతున్నారు? రైట్, మొదటి నుంచి కూడా ఆర్ కృష్ణయ్య ఇటు బీసీ సంఘాలు ఒకటే విషయం చెప్తున్నాయి. బీసీలకు చట్టసభల్లో 50% రిజర్వేషన్కి సంబంధించి చట్టసభల్లో 50% రిజర్వేషన్ కల్పించాలనేది వాళ్ళు ముందు నుంచి బీసీ సంఘాలు చెప్తున్నాయి. సో కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ తెలంగాణలో 42% రిజర్వేషన్ కల్పిస్తూ బీసీలకు న్యాయం చేస్తామని చెప్పి ఆశ రేపారు. దాంతో కోర్టుకు వెళ్ళినటువంటి సమయంలోనే జీవో నెంబర్ 9 పైన ఎక్కడ వాదనలు వినిపిస్తున్నప్పటికీ కూడా అక్కడ గెలిచే అవకాశం ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం ఆ సైడ్గా ఎలాంటి ప్రయత్నం చేయట్లేదు. కేవలం తూతు మంత్రంగానే దానిపైన కోర్టులో ఇష్యూ నాన్చే విధంగానే ప్రభుత్వం వైఖరి ఉంటుంది. సో పూర్తిగా బీసీలకు కాంగ్రెస్ పూర్తిగా అన్యాయం చేస్తుంది అనేది బీసీ సంఘాలు వాపోతున్నాయి. దీనికి సంబంధించి లేటెస్ట్గా తీసుకొచ్చినటువంటి 46 జీవో నెంబర్ 46ని పూర్తిగా రద్దు చేసి 42% ఏదైతే గతంలో 42% కోసం ఏర్పాటు చేసినటువంటి జీవో నెంబర్ 9 పైనే ఎలక్షన్లకు వెళ్ళాలనేది బీసీ సంఘాలు ఇటు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇక్కడ కోర్టులో స్టే వేశారు. సో 46 నెంబర్ జీవోని తీసుకొచ్చారు. సో దాన్ని రద్దు చేసి ఓవరాల్గా బీసీలకు చట్టసభల్లో 42% రిజర్వేషన్ కల్పిస్తూ ఎన్నికలకు వెళ్ళాలనేది వీళ్ళ ప్రధాన డిమాండ్. దీనికోసం ఇప్పటికే చేయాల్సిన పనులు చేసినప్పటికీ కూడా ఎక్కడ ఎలాంటి రియాక్షన్ రాలేదు. సో ఆ దిశగా ప్రభుత్వం కాంగ్రెస్ పెద్దలు ఆలోచించట్లేదు. సో దానికి సంబంధించి మేము కాంగ్రెస్ ప్రభుత్వ తప్పును చూపించేందుకు మేము ఢిల్లీకి వెళ్తున్నాము. పార్లమెంట్ సమావేశంలో కూడా ఈ అంశాన్ని ప్రస్తావిస్తాము. దాంతో పాటుగా ఢిల్లీ డిసెంబర్ 10వ తారీఖున ఢిల్లీలో తప్పకుండా ఒక ఓబీసీ సదస్సును ఏర్పాటు చేసి అక్కడ కేంద్ర మంత్రులని, ఎంపీలను అందరినీ హాజరుపరిచి బీసీలకు సంబంధించినటువంటి జరుగుతున్నటువంటి అన్యాయం పైన వివరిస్తాము. దాంతో పాటుగా అక్కడ ప్రధానిని కలిసి తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, దేశవ్యాప్తంగా బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన కూడా వాళ్ళకి రావాల్సినటువంటి ఏదైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో వాటికి సంబంధించి కూడా డిమాండ్ చేస్తాము అనేది వీళ్ళు కోరుతున్నారు. అయితే ప్రభుత్వం నుంచి తెలంగాణ నుంచి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇప్పటికీ ఆ ఏర్పాటు చేసి వీళ్ళందరినీ తీసుకెళ్లి ప్రధానితో మాట్లాడి ఉంటే ఈ సమస్య సాల్వ్ అయ్యేది. సో చట్ట సవరణ జరిగేది. సో ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేయట్లేదు. అందుకే బీసీలకు అన్యాయం జరుగుతుంది. మళ్ళీ అందుకే 46 నెంబర్ జీవోని తీసుకొచ్చారు. దీని ద్వారా బీసీల గొంతు కోసినట్టు అవుతుంది. వీళ్ళకి అన్యాయం మాకు అన్యాయం జరిగినట్టే అవుతుంది. సో దీనిపైన మేము ఎక్కడికైనా వెళ్తాము అనేది ఆర్ కృష్ణయ్య బీసీ సంఘాలు కోరుతున్నాయి. సో డిసెంబర్ 10న ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రధాని దృష్టికి మా సమస్యలు తీసుకెళ్తామనేది ఒక వర్షన్ అయితే, జనవరి మంత్ ఎండ్కి సంబంధించి వచ్చే సంవత్సరం జనవరి మంత్ ఎండ్లో హైదరాబాద్లోనే ఒక పెద్ద సభని ఏర్పాటు చేసి ఆ సభకి ప్రధానిని తీసుకొచ్చే విధంగా ఆ ప్రధాని నోట వెంటనే బీసీలకు న్యాయం చేకూర్చే విధంగా ఒక అనౌన్స్మెంట్ ఇప్పించే విధంగా నేను కృషి చేస్తాను. దానికి సంబంధించి ప్రస్తుతానికి డిసెంబర్ 10న మేము మీటింగ్ ఏర్పాటు చేసి నేను ఇనిషియేట్ తీసుకుంటున్నాను. సో ప్రభుత్వం మాత్రం తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేసే బరిలో భాగంగానే ఇదంతా జరుగుతుంది. ఇప్పుడున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు ఒకవైపు జరుగుతున్నప్పటికీ కూడా ఎక్కడ బీసీలకు రావాల్సినటువంటి పదవులు దక్కకుండానే వెళ్తుంది. ఎక్కడ కూడా సర్పంచ్ పదవులకి సరిగా బీసీలకు అర్హులుగా లేకుండా పోయారు. సో ఇది మాకు అన్యాయమే, మమ్మల్ని అణచివేసిన ధోరణిలోనే ప్రభుత్వం ఉంది అనేది బీసీ సంఘాలు వాపుతున్నాయి. దీనికి సంబంధించి కార్యాచరణ రూపొందించాము, ఢిల్లీ వెళ్తున్నాం అనేది, ప్రధాని కలుస్తున్నాం అనేది బీసీ సంఘాలు చెప్తున్నాయి. ఇక తెలంగాణ కుంభమేళాగా పేరున్న మేడారం మహాజాతరపై ప్రత్యేక దృష్టి పెట్టింది రేవంత్ సర్కార్. జాతర ప్రాంగణానికి కొత్త రూపనిచ్చే ప్రణాళిక కీలక దిశకు చేరుకుంది. 100 ఏళ్ల పాటు చెక్కు చెదరకుండా నిలబడేలా తలపెట్టిన అపురూప నిర్మాణానికి ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. తాజాగా మేడారం నిర్మాణ పనుల ప్రోగ్రెస్ రిపోర్టు కోసం రివ్యూ నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. మంత్రులు పొంగులేటి, కొండా సురేఖ, అడ్డూరి లక్ష్మణ్ సహా ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మేడారంలో నిర్మాణ పనులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక సూచనలు చేశారు సీఎం. గుడి చుట్టూ పచ్చదనం విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. గద్దెల దగ్గరున్న చెట్లను తొలగించొద్దని, వరద నీరు నిలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. గద్దెల దగ్గర గ్రాండ్ లుక్ వచ్చేలా ప్రత్యేకంగా లైటింగ్ ఏర్పాటు చేయాలన్నారు. ఇటు మేడారం జాతరకు జాతీయ హోదాపై కేంద్రం సానుకూలంగా స్పందించలేదు. ఇటీవలే వరంగల్ జిల్లాలో పర్యటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ మేరకు క్లారిటీ ఇచ్చారు. సో రాష్ట్ర పండుగగానే మేడారం జాతరని మెరుగైన రీతిలో నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఈ ఏడాది మేడారం జాతర ఫిబ్రవరి 12 నుంచి 15 వరకు 4 రోజుల పాటు జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే మేడారం ఆధునీకరణపై ముఖ్యమంత్రి ఫోకస్ పెంచారు. 1986 తర్వాత మేడారం గద్దెల ప్రాంగణంలో మార్పులు చేయడం ఇదే ఫస్ట్ టైం. ప్రతినిధి పెద్దీష్ ఉన్నారు, మాట్లాడదాం లైవ్లో. పెద్దీష్, ఈ సమావేశాలు మాటలు చూస్తుంటే సో ఈసారి మేడారం జాతరలో మనం కొన్ని ప్రత్యేకతలు, విశేషాలు చూడబోతున్నామా? అండ్ జాతర వరకు ప్రభుత్వం టార్గెట్ రీచ్ అయ్యే అవకాశం ఉందా? ఎగ్జాక్ట్లీ
ఈ 2026 మేడారం మహాజాతరను ఒక కొత్త రూపుదిద్దుకొని గద్దెల ప్రాంగణం అంతా కూడా ఆధునీకరణ జరిగినటువంటి ప్రాంతంలో మేడారం మహాజాతర నిర్వహించే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో మేడారం గద్దెల ప్రాంగణం ఇప్పటికే దాదాపుగా ఇక్కడ గద్దెల ప్రాంగణానికి సంబంధించి పూర్తిగా గ్రానైట్ నిర్మాణం ఆధునీకరణ దానికి సంబంధించిన ఒక మాస్టర్ ప్లాన్ సెప్టెంబర్ 23వ తేదీన మాస్టర్ ప్లాన్ విడుదల చేశారు. అక్కడ ఆధునీకరణ పనులకు సంబంధించి కూడా ఆయన పనులను ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే పనులు పరుగులు పెడుతున్నాయి. ఇప్పటికే 3 పర్యాయాలు మంత్రుల బృందం మేడారంకు చేరుకొని అక్కడ పనులను పర్యవేక్షించారు. రాష్ట్ర మంత్రులు ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, అదేవిధంగా సీతక్క, మిగతా మంత్రులంతా కూడా ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షిస్తూ అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. గ్రానైట్ పనులు ఎందుకంటే మేడారం ఇక్కడ ఆదివాసీ ఆచార సాంప్రదాయాలకు ఏమాత్రం విఘాతం కలగకుండా పూర్తి స్థాయిలో ఆదివాసీ ఆచార సాంప్రదాయాలు కొట్టొచ్చినట్లు కనపడే విధంగా ఇక్కడ నిర్మాణాలు చేపట్టాలని చెప్పి ప్రభుత్వం అధికారులకు అదేవిధంగా ఆ నిర్మాణ రంగ సంస్థ కూడా ఆదేశాలు జారీ చేసింది. అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో ఇక్కడే తిష్టవేసి అభివృద్ధి పనులను చేస్తున్నారు. మాస్టర్ ప్లాన్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇంకొక వైపు జంపన్నవాగు నుండి మేడారం గద్దెల వరకు వచ్చే వరకు కూడా డబుల్ రోడ్ నిర్మాణ పనులు కూడా చకచకా జరిగిపోతున్నాయి. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు తన నివాసంలో మంత్రులతో పాటు సీఎస్తో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో కూడా ఆయన పలు ఆదేశాలు చేయడం జరిగింది. మేడారం అంటేనే పూర్తిగా దట్టమైన అటవీ ప్రాంతంలో పూర్తిగా ప్రకృతి వన సంపద మధ్య జరిగేటువంటి జాతర కాబట్టి ఇక్కడ చెట్లను ఏమాత్రం నరికివేయద్దు, ఇంకా అక్కడ అవసరమైతే చెట్లను పెంచాలని చెప్పి ఆయన సూచించారు. సేమ్ టైంలో గద్దెల ప్రాంగణంలో ఇంత వర్షం పడ్డప్పటికీ అక్కడ వర్షం నీళ్ళు చాలా ప్రాంతాల్లో మనం చూస్తుంటాం. వర్షం వచ్చిందంటే ఆలయాల ప్రాంగణంలో కూడా వర్షపు నీరంతా నిలిచిపోయి చాలామంది భక్తులు ఇక్కట్లు పడుతున్నటువంటి సందర్భాలు అనేకం చూస్తుంటాం. కానీ గద్దెల ప్రాంగణంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ వర్షం నీరు పడ్డట్టుగా కిందికి ఇంకిపోయే విధంగా ఏర్పాట్లు చేపట్టాలని చెప్పి కూడా అధికారులను ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సేమ్ టైంలో ఫ్లడ్ లైట్స్ చుట్టూ కూడా 8 గేట్స్ ఉంటాయి, 4 ఎగ్జిట్. సో ఆ చుట్టూ కూడా ఫ్లడ్ లైట్స్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి అధికారులు ఆదేశాలు జారీ చేశారు. సో ఇంకొక నెల రోజులు మాత్రమే మధ్యలో 2 మంత్స్ మాత్రమే సమయం మిగిలి ఉన్న నేపథ్యంలో పనులు వేగవంతం చేయాలని చెప్పి కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రైట్ ప్రదేశ్. ఇక కేంద్ర ఎన్నికల సంఘం 12 రాష్ట్రాల్లో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ఎస్ఐఆర్ పై వివాదం మరింత రాజుకుంది. ఎస్ఐఆర్ ప్రక్రియతో బ్లాక్ లెవెల్ అధికారులపై విపరీతమైన ఒత్తిడి పెరిగిందని ఇప్పటికే చాలా మంది బిఎల్ఓలు ఆత్మహత్యకు పాల్పడ్డారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఎస్ఐఆర్ పై పార్లమెంటు ఉభయ సభల్లో చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. అయితే ఎస్ఐఆర్ పై తగిన సమయంలో చర్చిద్దామని కేంద్రం ఉభయ సభల్లోనూ వెల్లడించింది. అయితే విపక్షాలు వెంటనే చర్చకు పట్టుబట్టాయి. విపక్షాల ఆందోళనల మధ్య లోక్సభ రేపటికి వాయిదా పడింది. రాజ్యసభ నుంచి విపక్ష ఎంపీలు వాకౌట్ చేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియను వాయిదా వేయాలని రాహుల్, మమతా బెనర్జీతో సహా పలువురు నేతలు డిమాండ్ చేస్తున్నారు. కోల్కతాలో ఎన్నికల సంఘం కార్యాలయాన్ని ముట్టడించారు. బ్లాక్ లెవెల్ ఆఫీసర్స్ బ్యారికేడ్లు తొలగించి ఈసీ కార్యాలయం లోనికి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఆందోళనకారులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పరిస్థితిని అదుపు చేసేందుకు అదనపు బలగాలను మోహరించాల్సి వచ్చింది. ఎస్ఐఆర్తో పని ఒత్తిడి పెరిగిందని బిఎల్ఓలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే 30 మంది బిఎల్ఓలు ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆరోపించారు. ఎస్ఐఆర్ ప్రక్రియను 2 నెలలు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. బీజేపీకి కేంద్రానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేశారు నిరసనకారులు. మరోవైపు ఎస్ఐఆర్ పై సుప్రీంకోర్టులో ఈసీ అఫిడవిట్ దాఖలు చేసింది. టీఎంసీ నేతలు దీనిపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆ అఫిడవిట్లో పేర్కొంది. మరోవైపు కోల్కతాలో ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా మధువా సామాజిక వర్గం భారీ ర్యాలీ తీసింది. ఎస్ఐఆర్ ప్రక్రియతో తమకు తీరని అన్యాయం జరుగుతోందని ఆ వర్గం నేతలు చెప్తున్నారు. కాంగ్రెస్ నేత ఆధిర్ రంజన్ చౌదరి కూడా ఈ ర్యాలీకి హాజరయ్యారు. మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ఆల్రెడీ ఈసీ ఒక 7 days పోస్ట్ పోన్ చేసింది కదా, బట్ నిరసనకారులు చెప్తున్నట్టుగా 2 నెలలు వాయిదా వేయడానికి అంగీకరించే అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి? విపక్షాల ఆందోళనలు ఏ స్థాయికి వెళ్ళే అవకాశం కనిపిస్తోంది? సత్య, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో ప్రధానంగా ఇదే ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రధాన చర్చనీయాంశంగా ఉంది. పార్లమెంట్ లోపల బయట ముఖ్యంగా న్యాయస్థానాల్లో కూడా ఇదే అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది. రాజకీయ పక్షాలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీ కలిపి ఈ ఎస్ఐఆర్ ప్రక్రియను నిర్వహిస్తున్నారు. ఇది పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకం, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం అంటున్నారు. మరోపక్క న్యాయస్థానాల్లో కూడా దీనిపైన పోరాడుతున్న పరిస్థితి. అలాగే ఇటు బిఎల్ఓల ఆత్మహత్యలు, అలాగే వారు చనిపోవడం కూడా ఆందోళన కలిగిస్తుంది. 7 రాష్ట్రాల్లో ప్రధానంగా ఉత్తరప్రదేశ్లో, అలాగే గుజరాత్లో, తమిళనాడులో, కేరళలో
రాజస్థాన్లో, మధ్యప్రదేశ్లో ఇక్కడ ముఖ్యంగా సుమారు 40 నుంచి 50 ఏళ్ల మధ్య ఉన్న బిఎల్ఓస్ చనిపోతున్న పరిస్థితి. దీనికి గల కారణాలపైన కూడా ఇప్పుడు ఎన్నికల సంఘం ఎంక్వైరీ చేస్తోంది. ఎందుకు వీరు అంటే ఈ 7 రోజుల గడువును పొడిగించడం జరిగింది. ఎన్యూమరేషన్ ఫామ్స్ని రిటర్న్ బ్యాక్ తీసుకునే అంశానికి సంబంధించి ఇప్పటికే సుమారు 88% ఎన్యూమరేషన్ ఫామ్స్ బ్యాక్ రావడం జరిగింది. 99% పైగా ఎన్యూమరేషన్ ఫామ్స్ ఓటర్లకు ఇవ్వడం కూడా జరిగింది. సో ఈ డెడ్ లైన్ అనేది డిసెంబర్ 11తో ముగుస్తుంది. సో వీరంతా ముఖ్యంగా ఈ బిఎల్ఓస్, బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా అంగన్వాడీ వర్కర్స్గా అలాగే టీచర్స్గా పనిచేస్తున్నారు. సో 2 ఉద్యోగాలని సమన్వయం చేసుకోలేక వాళ్ళ వేతనం కూడా 12,000 వరకు కూడా ఈ బూత్ లెవెల్ ఆఫీసర్స్కి వేతనం ఇస్తున్నారు. బూత్ లెవెల్ ఆఫీసర్ సూపర్వైజర్స్కి 18,000, అలాగే అదనంగా ఇంకో 2,000. సో ఆర్థిక పరంగా అన్ని విషయాల్లోనూ ఎన్నికల సంఘం సరైన ప్రక్రియనే అవలంబిస్తుందని చెప్తున్నారు. కానీ ఈ ఆత్మహత్యలనేవి కూడా ఏసీఐ, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేస్తున్న హత్యలుగా టీఎంసీ అభివర్ణించడం జరిగింది. సో ఈ ఆత్మహత్యలు అలాగే దీనికి సంబంధించి బిఎల్ఓలు ఎందుకు చనిపోతున్నారన్న అంశానికి సంబంధించి కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించడం జరిగింది. సో చూడాలి మరి ఈ గడువు పెంచాలి, 2 నెలలు వాయిదా వేయాలని చెప్పి కోరడాన్ని ముఖ్యంగా ఎంతవరకు ఈసీఐ పరిగణలోకి తీసుకుంటుంది. ప్రస్తుతం పార్లమెంట్లో కూడా ఈరోజు వరుసగా లోక్సభ వాయిదా పడుతూ వచ్చింది. రాజ్యసభలో కూడా చర్చకు అనుమతించడం లేదని చెప్పి విపక్షాలు వాకౌట్ చేసిన పరిస్థితి. సో చూడాలి పార్లమెంట్లో ఈ ఎస్ఐఆర్పై చర్చ జరుగుతుందా, ఈసీ ఈ ఎస్ఐఆర్ని పొడిగిస్తుందా, ఏం జరగబోతుందని మనం వేచి చూడాలి. సత్య. ఆల్ రైట్ గోపి, ఇది వాళ్ళ 5 at 5 ఒక చూద్దాం. చూస్తూనే ఉండండి TV9.